మంచి చేయాలనే ఆలోచన ఉంటే చాలు ఏ విధంగానైనా సహాయం చేయొచ్చు అనే వాస్తవాన్ని మఠంపల్లికి చెందిన హఫీజ్ షేక్ అల్లా బక్ష్ నిరూపించారు. ఆయన చొరవతో మట్టంపల్లి మండలంలోని చింత్రియాల పునరావాస గ్రామంలోని ఎస్టీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారమైంది. చింత్రియాల పునరావాస గ్రామంలోని ఎస్టీ కాలనీలో సుమారు 50 కుటుంబాలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య గురించి తెలుసుకున్న హఫీజ్ షేక్ అల్లా బక్ష్ దారుల్ హిదయా ఫౌండేషన్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన అమెరికాలోని చికాగో నగరంలో స్థిరపడిన ఎన్ఆర్ఐ మహమ్మద్ అబ్దుల్ మాజిద్ గారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అబ్దుల్ మాజిద్ కుటుంబం వెంటనే స్పందించి దారుల్ హిదయా ఫౌండేషన్ ద్వారా బోర్ వేయించారు. విద్యుత్ లేకపోయినా ప్రజలు నీటికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ట్యాంకును కూడా ఏర్పాటు చేయించారు. ఆదివారం రోజున ఈ నీటి బోరు మరియు ట్యాంకును ఘనంగా ప్రారంభించారు. ఎస్సీ కాలనీ ప్రజలు ఈ సహాయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్ఆర్ఐ మహమ్మద్ అబ్దుల్ మాజిద్ కుటుంబ సభ్యులకు మరియు హఫీజ్ షేక్ అల్లా బక్షుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఈ బజార్ ఈ కాలనీ వాసులందరికీ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నా. అంతకుముందు ఇక్కడ నీళ్లు లేవు, 60 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ చింత్రాల గ్రామంలో. కానీ ఇక్కడ నీటి కొరత బాగా ఉండటం వల్ల నా దృష్టికి మాజీ ఎంపీటీసీ సలేమాన్ గారు, తర్వాత కోఆపరేషన్ మెంబర్ సయ్యద్ నాగుల్ గారు, ఉంగరావు సేదా గారు, మన రిపోర్టర్ రాకేష్ గారు, చందు గారు, వీళ్ళందరూ కలిసి నా దృష్టికి ఎస్సీ కాలనీలో వాటర్ కొరత బాగుంది, ఇలా నీళ్లు లేవు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు, నీళ్లు దూరం నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి నా దృష్టికి తీసుకొస్తే నేను అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐ మొహమ్మద్ అబ్దుల్ మాజిద్ గారు, వాళ్ళ ఫ్యామిలీ బసీమా ఖాతూన్ మాజిద్ గారు, డాక్టర్ సుబియా మాజిద్ గారు, డాక్టర్ సమియా మాజిద్ గారు, సుహా మాజిద్ గారు వాళ్ళ దృష్టికి నేను తీసుకుపోయినా ఇలా నీళ్ళకు బాగా కొరత ఉంది, ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ ఎస్సీ కాలనీ మీద దయ ఉంచి ఇక్కడ వాటర్ కొరత తీర్చాలని నేను కోరుకుంటే వాళ్ళు ఇమీడియట్గా సరే నాకు చెప్పి ఇక్కడ బోరు, మోటారు, ట్యాంకు నిర్మించి వాళ్లకు నీళ్లు సరఫరా చేసి వాళ్లకు ఆనందించే విధంగా చేయాలని నాకు చెప్పిరు వాళ్ళు. నేను వెంటనే సులేమాన్ గారితో చెప్పి ఇక్కడ బోరు వేయించడం జరిగింది. వాటర్ ట్యాంక్ ఫిట్టింగ్ కానీ మొత్తం చేసి వీళ్ళందరికీ నీళ్లకు అందించే విధంగా మేము కృషి చేసినాం. మాకు సహకరించిన వాళ్ళందరూ ఇక్కడ ఈ కాలనీ వాసులు అందరూ మాకు సహకరించారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకు కూడా ఎప్పుడు ఎల్లకాలం ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా వేరే కాలనీలో కూడా వాటర్ కొరత ఉన్నది, అక్కడ కూడా వేయాలని నేను కోరుకుంటూ వాళ్లకు ఇంకా సేవలు ఎన్నో చేయాలని వాళ్ళ కుటుంబానికి మా చింత్రాల గ్రామం ఎస్సీ కాలనీ తరఫు నుంచి నేను వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. అంతకంటే ముందుగా మహమ్మద్ అబ్దుల్ మాజిద్ కుటుంబానికి, వాళ్ళ భార్య, పిల్లలకి, అమెరికాలో చికాగో నగరంలో ఉంటున్నటువంటి వాళ్ళకి ముందుగా మా చింత్రాల ఎస్సీ కాలనీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకయ్యానంటే వాళ్ళు వాస్తవానికి అంతకుముందు హైదరాబాద్లో నివాసం ఉండేటి వాళ్ళు. అక్కడి నుంచి ఎంతో కొంత హైదరాబాద్ నగరంలో ఉంటే మనం ప్రజలకి సేవ చేయలేము, ఎంతో కొంత సంపాదించాలి, ప్రజలకి ఎంతో కొంత సేవ అందించాలి, రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఏదో ఒక చేయాలని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు అమెరికా నగరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక చికాగో నగరంలో స్థిరపడి అక్కడి నుంచి మన తెలంగాణ ప్రాంతంలో వివిధ ప్రాంతాలు, అంటే మన ఒక ఊరు అనే కాకుండా పలు ప్రాంతాల్లో ఎక్కడ పేద ప్రజలకి సమస్యలు ఉన్నాయనంటే వాళ్ళకి చేతనైనంత, అది ఏ విషయంలోనైనా కానీ, అది పేదింటి పిల్లలకి, ఆడపిల్లలకి డబ్బులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసే విషయంలో కానీ, ఇలా నీటి కొరతలు తీసే విషయంలో కానీ, పలు రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకున్నటువంటి సంబంధాల ద్వారా, వాళ్ళకున్నటువంటి స్నేహబంధాల ద్వారా ఆ సమస్యలను తెలుసుకొని చాలా పరిష్కారాలు చేయడానికి, పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ముందుగా వారికి మళ్ళీ ఒకసారి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే మనసుంటే మార్గం ఉంటుందని చెప్పేసి ఎప్పుడో వెనకటి రోజుల్లో ఒక మహానుభావుడు చెప్పంగా నేను విన్నాను. ఒక మంచి పని చేయాలంటే ఒక రాజకీయ నాయకుడే అవసరం లేదు, ఒక మంచి పని చేయాలంటే ఒక ప్రభుత్వ అధికారి ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి అనడానికి ప్రత్యేకంగా ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ చింత్ర్యాల పునరావాస గ్రామం ఏర్పడి సుమారు 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మనం
ఏటొడ్డు నుంచి ఇక్కడికి వచ్చి. అంతకుముందు ఏటొడ్డున ఉన్నప్పుడు మనకి ఎలాంటి కష్టాలు లేవు, నీటి కొరత అవసరం అయితే పోయి ఏట్లో ముచ్చుకొని వచ్చేటోళ్ళం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి ఒక 2 సర్పంచులు 3 సర్పంచులు ఈ ఊర్లో చేశారు. ఈ చింత్రాల కాలనీకి మన ఓటు కావాలంటే మటుకు మన ఇంటి మొత్తం దొక్కేటోళ్ళు. తర్వాత ఓట్లు అయిపోయిన తర్వాత మన ఇంటి సమస్య, మన బజార్లో సమస్య ఉందంటే వచ్చి మన ఇంటి మొత్తం తప్పటం కానీ, ఆ వీధిలో కూర్చొని ఆ సమస్య పరిష్కరించడానికి కృషి చేసిన దాఖలాలు అయితే ఎలాంటి లేవు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఇది మన సలోమాన్ అన్న ఎంపీటీసీ సలోమాన్ అన్న ద్వారా అల్లబక్ష్ అన్న గారు పరిచయం అయ్యి మా కృష్ణాపురానికి కొద్దిగా గొప్ప బంధుత్వం ఉండబట్టి ఈ ఎస్సీ కాలనీలో కొద్దిగా సమస్య ఉందన్న, ఎట్లయినా దీన్ని తీర్చాలి అని చెప్పేసి అన్నప్పుడు వారి అమ్మటే హైదరాబాద్లో అమెరికాలో ఉన్నటువంటి, అమెరికా దేశంలో చికాగో నగరంలో ఉన్నటువంటి మహమ్మద్ అబ్దుల్ మాజిద్ కుటుంబానికి తెలియజేయగానే వారు వెంటనే స్పందించి ఖచ్చితంగా అక్కడ మనం బోరు వేయించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో ఒక నెల 15 రోజుల క్రితం కూడా అన్నగారు అల్లాబక్ష్ అన్నగారు ఇక్కడికి వచ్చి మన ఇక్కడ ఉన్న వీధిలో ఉండి కూడా హామీ ఇచ్చారు. ఇచ్చిన విధంగానే ఇక్కడ ఒక బోరు వేయించారు. బోరు వేయించడమే కాకుండా ఒకవేళ కరెంటు పోయినప్పటికీ నీటి కొరత ఉండకూడదని చెప్పేసి ఒక ట్యాంకు కూడా నిర్మించారు. ముందుగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న. ప్రత్యేకంగా మా ఎస్సీ కాలనీ పట్ల శ్రద్ధ చూపించారు. ఇప్పుడు ఎస్సీ కాలనీలో 2 నాకు తెలిసి ఇది 2వది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకున్న పరిచయాల ద్వారా ఇంకా ఎక్కడైనా పలు ప్రాంతాల్లో సేవలు ఉన్నప్పుడు మీరు సుఖశాంతితో ఉంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మరీ కోరుకుంటున్నాను.